టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్పై చేశారని, కానీ దాన్ని అమలు చేయలేదని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ విమర్శించారు. స్థానిక రాజీవ్ గాంధీ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గ్రూప్ 2 పోలీస్ రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం చేయాలని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల మీద దృష్టి పెట్టాలని, యువతకు ఉపాధి కల్పించే విధంగా పనిచేయాలని సూచించారు. స్టేజ్లో అరికడుతుందన్న దానికి వాళ్ళు ఖచ్చితంగా దాని మీద ఒక డిటర్మినేషన్తో ఉన్నారని తెలియాలి అంటే మనందరం కూడా ఎలక్షన్ ముందు 25,000 కోట్ల డ్రగ్స్ వైజాగ్ పోర్టులో పట్టుబండి, మరి దాని గురించి బీజేపీలో అగ్రనాయకత్వంలో ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన ఉన్నారని చెప్పి కూడా ఆ రోజు న్యూస్ వచ్చింది. దాని గురించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమీ పట్టించుకోలేదు, దాని గురించి మాట్లాడినోడు లేడు. సో ఈరోజు గంజాయి గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యేస్ దాని గురించి కూడా మాట్లాడమని ఒక కామన్ మ్యాన్ వాయిస్గా ఎమ్మెల్యేస్ని అభ్యర్థిస్తున్నాను, అలానే ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నాను. ఈ పాయింట్స్కి వచ్చిన తర్వాత నిన్న అసెంబ్లీలో ఇంకొక పాయింట్ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, చాలా ప్రౌడ్గా కూడా చెప్పారు. ఏంటంటే 3,10,000 మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్ర తెలంగాణ నుంచి అమెరికాకి వెళ్ళారు చదువుకోవడానికి. ఇండియా మొత్తానికి 3,10,000 మంది విద్యార్థులు హైయర్ స్టడీస్ చదువుకోవడానికి అమెరికా వెళ్ళారు. ఆ 3,10,000 మందిలో 56% మంది తెలుగువారే అన్నారు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగువారు. నేను దానికి గర్విస్తున్నాను అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నేను అడుగుతున్నది ఏదంటే, మన దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి అక్కడికి వెళ్ళారు అంటే దాని అర్థం ఏంటండి? మన దగ్గర ఎడ్యుకేషన్ సరిగ్గా లేనట్టే కదా. దానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మనిషి గర్వపడతారా? సిగ్గుపడాలా? మీరు వ్యవస్థలను క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సరిగ్గా డెవలప్ చేస్తే ఎందుకండి ఇక్కడి నుంచి మెజారిటీ, అంటే ఇండియా నుంచి అమెరికా వెళ్ళిపోతున్న విద్యార్థుల్లో మెజారిటీ ఆఫ్ ద విద్యార్థులు తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పడానికి మీరు గర్వపడకూడదు సార్, మీరు సిగ్గుపడాలి. మీరు ప్రాపర్ ఎమ్యూనిటీస్, ప్రాపర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ క్రియేట్ చేసి ఉంటే ఇక్కడి నుంచి విద్యార్థులు బయటకు వెళ్ళరు. సో మనం ఇది గర్వపడే విషయం కాదని చాలా హంబుల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. తర్వాత ఇంకొక విషయం చెప్పారు, ఎందుకంటే అసెంబ్లీని బాగా ఫాలో అవుతున్నాను కాబట్టి ప్రతి విషయం మీద అడగాలనిపిస్తుంది. పోలీస్ శాఖని స్ట్రెంగ్తన్ చేస్తాను, పోలీస్ శాఖని స్ట్రెంగ్తన్ చేయడం వల్ల తద్వారా ప్రజలకి చాలా మంచి సెక్యూరిటీ దొరుకుతుంది, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి పోలీస్ శాఖని స్ట్రెంగ్తన్ చేయడం అంటే ఏంటండి? పోలీస్ రిక్రూట్మెంట్ చేయడం కాదా? అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి గారు ఒకటే చెప్పారు, 19,999 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మరి 19,999 పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోంమంత్రి గారు చెప్తా ఉంటుంటే 2022 నోటిఫికేషన్ నెంబర్ 11 ఏపీ పోలీస్ శాఖలో వాళ్ళ వెబ్సైట్ చూస్తే నోటిఫికేషన్ నెంబర్ 161లో 6,100 జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇది ఎప్పుడు ఇచ్చారు? నోటిఫికేషన్ నంబర్ 161లో 6,100 జాబ్స్, ఇది నవంబర్ 2022లో ఇచ్చిన నోటిఫికేషన్. నవంబర్ 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లో 4,59,182 మంది రాస్తే 95,000 మంది సెలెక్ట్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు. 95,000 మందిలో 91,000 మంది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేశారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మిగిలిన 4,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నవంబర్ 28 వరకు కూడా టైం ఉంది అప్లికేషన్ ఫిల్ చేసుకోమంటారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నవంబర్ 2022లో ఇచ్చిన నోటిఫికేషను యాక్చువల్గా ఎగ్జామ్ జరగాల్సింది ఎప్పుడు? యాజ్ పర్ ద నోటిఫికేషన్ డిసెంబర్ 2024లో జరగాలి, అంటే నెక్స్ట్ మంత్ జరగాలి. కానీ నెక్స్ట్ మంత్ జరిగే ఎగ్జామ్కి జరగాలి అంటే ఎగ్జామ్ కన్నా ముందు ఏం జరగాలండి? పిఎంటి, పిఈటి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ జరగాలి,
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరగాలి. ఈ 2 టెస్టులు నిజంగా గవర్నమెంట్కే కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి జరగాలి కదా. జరిగినాయా? జరగలేదు. దీనికి ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ కేటగరైజేషన్ ఉంది. కేటగరైజేషన్ వల్ల అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల దీని వల్ల మేము డిసెంబర్ కాదు ఫిబ్రవరికి పంపిస్తామంటాం. నిజంగా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉండుంటే పిఎంటీ పీఈటీ టెస్టులు ఈ పార్టీకి చేయాలి కదా. చేయకుండా ఏ రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ జరగకుండా ఏ రకంగా ఒక సేఫ్ గవర్నెన్స్, సేఫ్ సొసైటీ క్రియేట్ అవుతుంది? ఇది కూడా గమనించమని. చాలామంది నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వస్తుందని ఒక ఆశతో చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వాన్ని నమ్మి ఓటేశారు. కాబట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే, మీ మీద చాలా నమ్మకంతో నిరుద్యోగులు ఓటేశారు కాబట్టి మీరు ఆ డిఎస్సి మరియు కూడా ఈ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ టైమ్లీ జరిగేటట్టు ఏర్పాటు చేయండి. అంతేగాని ఇది ఏదో సాకులు చెప్పి దీన్ని తప్పించుకునే పరిస్థితి మటుకు తెచ్చుకోవాలి. ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే గ్రూప్ 2 నోటిఫికేషన్. మనం అందరం కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ చూస్తే డిసెంబర్ 2023లో వచ్చిందండి ఈ నోటిఫికేషన్. అండ్ ఇట్ వాజ్ పోస్ట్పోన్ డ్యూ టు మెనీ రీజన్స్. ఒక రీజన్ అని చెప్పలేం, ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ స్టడీ చేశాను నేను. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల నవంబర్ 2023లో వచ్చిన నోటిఫికేషన్ డిఫరెంట్ రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. పోస్ట్పోన్ అవుతూ వచ్చిన నోటిఫికేషన్ ఫైనల్గా 5th January 2025 ఫైనల్ ఎగ్జామ్స్ జరగాలి. కానీ అగైన్ దానికి కూడా ఈ ఎస్సీ కేటగరైజేషన్ దృష్టిలో పెట్టుకుని మేము దాన్ని 23rd February డేట్కి పోస్ట్పోన్ చేస్తున్నామని గ్రూప్ 2ని కూడా పోస్ట్పోన్ చేశారు. మరి మనం చూస్తే ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతాయి. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫిబ్రవరిలో ఉన్నప్పుడు మీరు ఫిబ్రవరికి దాన్ని పోస్ట్పోన్